జవహర్ నగర్కి వెళ్ళాలి. ఎక్కడ మేడం? నేను వచ్చే వరకు ఇక్కడే ఉండండి. అలాగే మేడం. ఎక్స్క్యూజ్ మీ. నువ్వు ఆగరా, నేను మళ్ళీ చేస్తాను. చెప్పండి మేడం, ఫ్లెక్సీ కావాలా, స్టాండ్ ఫ్లెక్సీ కావాలా? ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి. ఈ ఫోటోలో ఉన్న ఫ్లెక్సీ చేసింది మీరేనా? అవును, పొద్దున్నే చేశాను. మీకు అసలు ఎవరు ఆర్డర్ ఇచ్చారు? ఎవరు చేయించారు? డెలివరీ చేశారా లేదా ఇక్కడికి వచ్చి తీసుకున్నారా? ఎవరు మీరు? ఆయన ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నారు? ఈ ఫ్లెక్సీ వల్ల మేము చాలా ప్రాబ్లమ్స్ లో పడ్డాం. ఎవరు చేయించారో తెలుసుకుంటే తప్ప మేము బయటపడలేము. ప్రాబ్లం అంటున్నారు. మీకు ఇన్ఫర్మేషన్ చెప్తే నేను ప్రాబ్లంలో పడతా కదా, మరి నేనెందుకు చెప్పాలి? మీకు ఈ ప్రాబ్లం రాదు, నాది హామీ. మరి నాకేంటి? చెయ్యేస్తావ్రా, చెయ్యి. సారీ మేడం, తప్పు అయిపోయింది, క్షమించండి మేడం. అమ్మా, నొప్పొస్తే అమ్మ, అవకాశం దొరికితే అమ్మాయి మీద చెయ్యి వేయడాలు తోకడాలు. ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఈ ధైర్యం? అమ్మాయిలేమీ అనలేరనా? సారీ మేడం, వదిలేండి మేడం. సారీ మేడం. ఇప్పుడు చెప్పు, ఫ్లెక్సీ ఎవరు చేయించారు? పొద్దున్నే ఒకతను వచ్చి అర్జెంట్ అని ఇక్కడే ఉండి ఫ్లెక్సీ చేయించుకుని వెళ్ళాడు మేడం. అతని పేరు తెలుసా? బిల్లో ఉన్నట్టుంది మేడం. చూడు. త్వరగా. ఇదిగోండి మేడం. శివరాజ్, అవును, ఆర్డర్ ఇవ్వడానికి అతను వచ్చాడని చెప్పావు కదా? అవును మేడం. మరి మీ షాప్ లో సీసీ కెమెరాస్ ఉన్నాయా? ఉన్నాయి మేడం, అదిగో. సరే, అది నా ఫోన్ కి ట్రాన్స్ఫర్ చేయండి. సరే మేడం.